కుర్చీ తాత చెప్పండి, మరి హెచ్సిలో ఈ రకంగా పోరాటం చేస్తున్నారు, విద్యార్థులను కొడుతున్నారు, ఏదైతే ఫారెస్ట్ ఉందో మాకు అడవి కావాలనే విద్యార్థులు పోరాడుతున్నారు. సో వాళ్ళ పక్షాన్ని నువ్వు ఉంటావా లేకపోతే గవర్నమెంట్ పక్షాన్ని ఉంటావు? నేను ప్రభుత్వానికి ఎప్పుడు సపోర్ట్ చేయ. నాకు స్టూడెంట్స్ అంటే ప్రాణం. వాళ్ళ గురించి ఎంత దూరమైనా పోతా, ఎంత కష్టమైనా భరిస్తా. ఏంటంటే నో ద ఎడ్యుకేషన్ నాట్ ద లైఫ్. స్టూడెంట్ అంటే ఏమనుకున్నావు? ఏమండి రేవంత్ రెడ్డి గారు ఎంత సంపాదిస్తారండి? 1 కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, ఆశకు అంతు లేదు. కానీ ఒంట్లో భయం ఉండాలి. తప్పు చేస్తే తంతరని భయం ఉండాలి. కుర్చీ తాత, నువ్వు గెలవడానికి నేను ఎంత కష్టపడ్డానో ఈ జనాలకెరక. కేసీఆర్ గారిని ఇంటికి పంపడానికి 5 సంవత్సరాలు కొట్టాడినా నేను. 5 సంవత్సరాలు నిన్ను గెలిపిస్తా అని గాంధీ భవన్లో మాట ఇచ్చిన. పోయిన సంవత్సరం 26 జనవరికి నిన్ను గెలిపించిన. కానీ ఒకటి, ఆటోలకు బస్సు ఫ్రీ అన్నావు. ఆటో వాళ్ళు సగం తిని సగం మంటాలు, ఉపాసం ఒప్పిడి. సొంత ఆటో అయితే పర్వాలేదు, కిరాయి ఆటో అంటే వాడు కిరాయి కట్టలేక, పిల్లల స్కూల్ ఫీజు కట్టలేక, ఇంటి కిరాయి కట్టలేక, తినక ఉపాసం అంటాడు. ఈ డబ్బుల సాక్షిగా చెప్తున్నా, వాళ్ళకు ఆటో సొంత ఆటో ఉంటే ఒక 2 లక్షలు, కిరాయి ఆటో ఉంటే ఒక 4 లక్షలు వాళ్ళకు లోని. ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని బతుకుతారు. కానీ సంపకు, మనుషులను ఉపాసం చంపకు. ఈ పిల్లాడు ఉన్నాడు, అతనికి అన్నం లేకపోతే బతుకుతాడా? మరి ఈ నీచమైన నిర్ణయం ఏంది? ఒకటి బాగిను, నేను వస్తున్నా శుక్రవారం గాంధీ భవన్ కు నీ దగ్గరికి, పంజాగుట్ట సీఎం క్యాంప్ ఆఫీస్. నాకు విద్యార్థులు తప్ప మాట్లాడడానికి వెళ్తున్నారా? అందరి గురించి, ప్రతి ఒక్కరి గురించి. ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళను ఉద్యోగస్తులని గుర్తుపెట్టడం లేదు. ఆర్టీసీలో ఆడోళ్లకు బస్ ఫ్రీ అన్నారు, కలెక్షన్ నిల్. వాళ్ళకు మంత్లీ ఇన్కమ్ ఇవ్వడానికి కూడా నో మనీ. ఇటువంటి నిర్ణయాలు రాంగ్. 500కు సిలిండర్ అన్నావు, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నావు, ఎన్నో 6 పథకాలు చెప్పినావు. మరి ఏది సాధించావు? నాలాంటి ముసలోళ్ళకు 4000 పెన్షన్ అన్నావు. ఎప్పుడు ఇస్తావు? నేను రాపియాలే, అందుకే నా కక్కుర్తిలా. అదే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు చాలా మాట్లాడావు. సో నాకు కేసీఆర్ వద్దని చాలా కష్టపడ్డావు. అవును. రేవంత్ రెడ్డిని గెలిపించావు, నువ్వు కూడా ఒక అడుగు ముందడిగేసినావు. అవును. ఇప్పుడు గెలిచిన తర్వాత నువ్వు ఎలా ఫీల్ అవుతావు? అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కు ఇది జరుగుతుంది కదా, సో ఎలా ఫీల్ అవుతుంది? నీ రాజ్యం వచ్చింది, నువ్వు అనుకున్నది జరిగేది, ఎలా ఫీల్ అవుతున్నావు? నేను ముందుంటా, లాఠీ అయినా తూట అయినా నేను తింటా. స్టూడెంట్స్ అంటే నాకు ప్రాణం. మీరు ఎంతవరకు చదువుతారు? మీరు ఇంటర్ 81 పాస్, స్టేట్ 2nd ర్యాంక్, బట్ ఐఎమ్ అన్ఎంప్లాయిడ్. నాట్ వరీ టు మై లైఫ్. ఎన్నడూ బాధపడలే ఉద్యోగం రాకపోయినా. మంచి మంచోళ్ళను కూర్చుండబెట్టి సాకిన, మంచి మంచోళ్ళు. నెక్స్ట్, ఇప్పుడు హెచ్సి ఏదో జరుగుతున్నా, మీరు అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉందా? హెచ్సి విద్యార్థులతో పోరాటం చేసే ఛాన్స్ ఉందా? నేనే ముంగటుంటా, వాళ్ళ ముందు నేనుంటా. లాఠీ గాని తూట గాని నేను తింటా. నెక్స్ట్, ఇదండి పరిస్థితి. ఈ రోజు మన కుర్చీ తాత కూడా హెచ్సికి మద్దతుగా విద్యార్థులు వెనుక నేను ఉంటా. నేను కూడా విద్యార్థి స్థాయి నుంచి వచ్చాను, 100% విద్యార్థులకు తోడుంటా. కష్టమైన సుఖమైన కుర్చీ తాత ఏంటో ఉంటానని ఈరోజు కుర్చీ తాత ప్రజల మధ్య ముందుకు వచ్చి ప్రజలకు, మన స్టూడెంట్స్ మద్దతు తీయడం జరిగింది. చూస్తూనే ఉండండి LG TV. థ్యాంక్ యూ సో మచ్.